చెల్లె శోభ, రైత బజ అది సునీత, నా బామాదులు నలుగురు ముగ్గురు అత్తరు రేపు కంపల్సరీ. నా చెల్లిదే శోభ, రైత సునీత, నా చెల్లెళ్ళు అత్తరే. నా బామాదులు ముగ్గురు, ఒక బామాదులు ఇద్దరు బామాదులు రేపు అత్తరు. మా బాబు ఎంతమంది వస్తుండే చెల్లెళ్ళు ముగ్గురు इसको नया आता तेलुगु हिंदी नया आता తెలుగు నయా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, 5 మంది అడిగానే. ఈయనకు తెలుగు రాదు, వదిలేసాను. ఆయన హిందీలో మాట్లాడుతుంది. నువ్వు నా బామ్మని, నేను నీ బావని. నీ పేరు రాబట్టి నా పేరు దిగబడి వాళ్ళు ఒకటి వాళ్ళకి తెలుగు రాదు. బావాలి మన ఇద్దరు ఉంటాం. ఎంత దూరం పోయినా నీకు నేను నాకు నువ్వు మన పేరు పేగాల్సింది తెలుసా. రాము ఇటు కరిమర గడ కాదు, ఎక్కడికాడ అక్కడ రాజకీయ నాయకులు తెలుసా. మానాలి ఇగో ఇటు నా మానవాన్ని ఎన్నికలు తీస్తున్నా నేను. తీసుకుపోయి అటు పెట్టేసా మొత్తం సైలెంట్ నిన్న సైలెంట్ ఉంటే రేపు పొద్దున్న 8 లేద్దాం. కొడుకు మాట చంపుడు చంపేసిన నువ్వే తినాలి కానీ నేను. అరే బుక్కవాయలు తిన్ననే అన్నం తింటాం. ఇప్పుడు అన్నం తిందాం. ఇగో హైదరాబాద్ నేను అత్త తాత ఉన్నాడు కానీ అమ్మలేదు. ఇలా మా ఎవరైనా తాత కాకపోతే అమ్మాయి తాత చిన్న పాపాయి చంపుడు చంపాలి ఇవి ఎక్కువ తిన్నా నేను. శ్రీకాంత్ ఇచ్చి చూసాం, అవి 2-3 తిన్నా. నా కొడుకు నా కోడలు నీ చేతిలో పెట్టాను. అవును చేస్తున్నావు. నేను ఎప్పుడు రాను, నేను వస్తున్నాను. నేను రాను. కొడుకునే కాకపోతే నేను మగలు చేసిన కొడుకునే కాకపోతే ఉండురా ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఎందుకు కొడుతున్నావు? నాకు ఎట్లా అనిపిస్తలేదా? రేపు పొద్దున నిద్ర నువ్వు తినే కానీ అమ్మ ఆ రోజు ఉన్నది దాస తీసుకుపోయి నా కొడుకు కోరి అన్నట్టు తోరిండు. అత్తమ్మ ఉన్నది ఆ రోజు మంచిగా నడుచుకున్నారు. సంతోషమైంది అబద్ధం ఏమన్నా పిల్లల వరకు అత్తమ్మ ఉండి మగవాడి సంద్ర వాళ్ళ పైన వాళ్ళ అయ్యా వచ్చావా? వాళ్ళ అయ్య పేరు ఏం పేరు? చంద్రయ్య. మల్లయ్య. మల్లయ్య పేరు మల్లవ్వ. ఇప్పుడు చంద్ర మీ అయ్యా వస్తానోడు మరి వస్తానోడు మా నాయన మా ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళే. ఎవరు? ఈ మా అవ్వను మా అవ్వ అక్క. ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఎరికేనా? ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా. ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఎరికేనా నీకు? నా పెద్దవాడు ఆ తర్వాత మా అవ్వ
ఇది కరిమడ్డ మా చెల్లె శోభ రైత బజ అది సునీత నా బామాదులు నలుగురు ముగ్గురు అత్తరు రేపు కంపల్సరీ చెప్పి రేపు ఎంత తెప్పిస్తావు? నా చెల్లిదే శోభ రైత సునీత నా చెల్లెలు అత్తరే నా బామాదులు ముగ్గురు ఒక బామాదులు ఇద్దరు బామాదులు రేపు అత్తరు మా బాబు ఎంత మంది వస్తుండే कितना आदमी आ रहा है? నా చెల్లెలు ముగ్గురు कितना आदमी आ रहा है? वो बात हिंदी में बात कर रही। ऐसा नहीं होता। हिंदी में बात कर हेलो, रही। सर, इसको नहीं आता तेलुगु, हिंदी नहीं आता उसको। तेलुगु नहीं आता उसको। మీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. నా ఇద్దరు మా మట్టలు 5 మంది అడిగానే అత్తరు రేపు కంపల్సరీ ఈయనకు తెలుగు రాదు వదిలేసి ఆయన ఇందులో మాట్లాడుతుంది. నువ్వు నా బామని నేను నీ బావని నీ పేరు రాబట్టి నా పేరు నీ కూడా देखो వాళ్ళు ఒకటి నువ్వు వాళ్ళకి తెలుగు రాదు నువ్వు నా బామని నేను బావని అంతే మన ఇద్దరం ఉంటాం అంతే. ఎంత దూరం పోయినా నీకు నేను నాకు నువ్వు రాజీటి మన పేరు బేగాల్సింది ठीक होते ना मेरे తెలుసా ఉన్నది రాదు అర్థం నీకు చాలు రామ్ రాము ఇటు నాతో ఇటు ఇగో కొంచెం చూసి ఏ పోయింది నేను అంతే. కరిమర గడ కాదు ఎక్కడికాడ అక్కడ రాజకీయ నాయకులు ఏముంది అట్లా తెలుసా మానాలి ఇగో ఇటు నా మానవాన్ని ఎంటికలు తీస్తున్నా నేను సమझो నేను ఓకే ఓకే ఇది కూడా తీసుకుపోయి అటు పెట్టేసి నా మానవుడు ఓకే ఓకే కానీ మొత్తం తిరిగి వస్తాం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నాను ఇట్లా అంటే ఏ, అర్థం ఉండదు పెట్టా. మా సైలెంట్ కొంచెం ఉండు సైలెంట్ ఉండు ఉండు సైలెంట్ ఉండు నిన్న అన్న సైలెంట్ ఉంటే రేపు పొద్దున్న 8 లేద్దాం అనుకున్నారు నా మాట కాదంటే వాళ్ళకి జోరుపడిగా కలిసిపోతుంది చేద్దాం సాధారణ పెట్టలేదు ఛీ, కొడుకు మాట కాదంటారు నంబర్ గెట్ మరి మిక్సర్ నువ్వే తింటాను ఒక్క ఇదే తినా ఒక్క అయ్యో నేను చంపేసిన నువ్వే తినాలి అన్ని ఏ బుక్క తిననే నేను అరే బుక్కవాయలు తిన్ననే అన్నం తింటాం ఇప్పుడు అన్నం తిందాం మరి ఒక 10 నిమిషాలు మళ్ళీ అన్నం తినాలి ఏం చేస్తాం ఇగో హైదరాబాద్ నేను అత్త తాతది ఉన్నాడు కానీ అమ్మలేదు ఇలా మా ఎవరైనా తాత కాకపోతే అమ్మాయి తాత చిన్న పాపాయి అన్నీ దంపుడు దంపది ఇవి ఎక్కువ తిన్నా నేను శ్రీకాంత్ ఇచ్చి చూసిన అవి 2-3 తిన్నా నా కొడుకు నా కోడలు నీ చేతిలో పెట్టి అవును రాడేం చేస్తున్నావు దయమట్టి నేను ఎప్పుడు రాను నేను వస్తున్నాను నేను రాను ఊరితే ఎట్లా అనిపిస్తుంది? అచ్చినా బిడ్డ. మరి సైలెంట్ ఉండు. నేను అంటలేదు. రేపు పొద్దున బిడ్డలంతా కొడుకునే కాకపోతే నేను మగలు చేసిన కొడుకునే కాకపోతే నన్ను ఉండమంటావు పొమ్మంటావు ఉండురా మరి తాత ఎందుకు కొడుతున్నావు రా? కొడుకు నువ్వు ఎందుకు కొడుతున్నావు నాకు ఎట్లా అనిపిస్తుంది లేదా అద్దరా రేపు పొద్దున మాట నిద్ర పో. నువ్వు తినే ఆ? నువ్వు మళ్ళీ తింటా కానీ అమ్మ ఆ రోజు ఉన్నది రాస తీసుకుపోయి నా కోడలు కొడుకు పోది అన్నట్టు తోలేడు అత్తమ్మ ఉన్నది ఆ రోజు మంచిగా హచ్చుకున్నారు అమ్మ చెప్పినావు ఉం? చెప్పినావు రాదేమో. సంతోషమైంది అబద్ధం ఏమన్నా పిల్లల వరకు మా మీ డాడీ పేరు ఏం పేరే అత్తమ్మ ఉండి నే పేరు ఏం పేరు ఎవరు నే పేరు మగవాడు సంద్ర వాళ్ళ పైన వాళ్ళ అయ్యా లచ్చవ్వ వాళ్ళ అయ్య పేరు ఏం పేరు చంద్రయ్య మల్లయ్య మళ్ళీ అయ్య పేరు మల్లవ్వ ఇప్పుడు చంద్ర మీ అయ్యా మీ మల్లయ్య, తాత పేరు ఏం మల్లయ్య, పేరు? మా తాత పేరు మల్లయ్య మా అమ్మ పేరు మల్లవ్వ మల్లయ్య పైన వస్తా నోడు మరి ఆ? వస్తా నోడు మస్తానే కూడా తెలియదు. మా నాయన మా ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళే ఎవరు ఈ మా అవ్వను మా అవ్వ అక్క ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఎరికేనా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా వేరే కదా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఎరికేనా నీకు
ఏమో నా పెద్దవాడు ఊరాది. ఆ తర్వాత మా అవ్వ. మా అవ్వ ఇది కరిమడ్డ అయితే ఆయన కట్ట ఇచ్చిపెట్టారు. నా మా వాళ్ళు నలుగురు, మిట్ట బాలయ్య, మిట్ట నరసయ్య, మిట్ట మల్లయ్య, మిట్ట రాజే, నల్లగొండ డిస్ట్రిక్ట్. అయితే వాళ్ళు నలుగురు ఇందిరాగాంధీ అప్పటి వాడే డ్యామ్. ఇందిరాగాంధీ ఎవరిది? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ బాబా చేపడు కరిబడ్డ కూతురు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ రాజ